హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొడికి పద్మజ ఛానల్. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే ఇప్పుడు ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరే మొదటగా చూడొచ్చు. ఇవాళ ఈ వీడియోలో ఎంతో టేస్టీగా దోశలోకి, ఇడ్లీలోకి చేసుకునే పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. పల్లీ చట్నీకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు. కొత్తిమీర, పోపు సామాన్లు. ఆయిల్. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ముందుగా పల్లీల్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా వేగేంత వరకు తిప్పుతూ రోస్ట్ చేయాలి. చూసారా, పల్లీలు మొత్తం రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారపెట్టండి. అదే పాన్లో మనము చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఆయిల్ వేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వాటిలో ఉన్న పచ్చివాసన పోయి పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా ఈ పల్లీ చట్నీకి ఉల్లిపాయలు యాడ్ చేయరు, కానీ ఉల్లిపాయలు యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల. పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు రోస్ట్ అయిపోయి పక్కన పెట్టేసుకునేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రోస్ట్ చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా, ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత అలా అంతా మొత్తం అతుక్కుంటుంది. అలా స్పూన్తో వీడియోలో చూపించినట్టుగా చేసి సరిపడా వాటర్ వేయండి. ఇంకొకసారి మిక్సీ పట్టాలి. ఎక్కువ మిక్సీ పడితే చాలా మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ ఒకసారి అలా తిప్పి తీసేయాలి. చూసారా, ఇప్పుడు కచ్చా పచ్చగా అయింది. ఇందులోకి నేను బాగా వాష్ చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఎక్కువ ఫాస్ట్గా కాకుండా స్లోగా అలా తిప్పి తీసేయండి. చూసారుగా, మంచి టెక్స్చర్తో రెడీ అయింది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేసి మిక్సీ పట్టండి. ఎక్కువ పట్టకూడదు, జస్ట్ అలా తిప్పి కోర్సుగా చేసేయాలి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయింది. దీన్ని ఒక కప్పులోకి, అంటే మనం సర్వింగ్ కప్పులోకి పక్కన తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీ చట్నీకి పోపు యాడ్ చేసుకోవాలి. పోపు యాడ్ చేయాలంటే ముందుగా కడాయి పెట్టి అందులో నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇక్కడ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, కరివేపాకు అన్నీ వేసిన తర్వాత అలా ఒకసారి కలిపి వాటిని కొద్దిగా ఫ్రై చేయాలి. పోపు కొంచెం మాడకుండా చూసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా పోపు వేసిన తర్వాత పోపు అంతా బాగా వేగిన తర్వాత ఈ పోపు చట్నీకి మిక్స్ చేయాలి. చూసారుగా, పల్లీ చట్నీ ఎంత సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందనేది కమెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ గురించి. థ్యాంక్ యూ.